Today practical DVL starter. DVL means direct online starter. ఓకేనా? సో ఈ DVL స్టార్టర్ లోన కాంటాక్ట్ ఉంటది, అలాగే ఓఎల్ఆర్ ఉంటది, ఓవర్లోడ్ రిలే అన్నమాట. దాన్ని థర్మల్ ఓవర్లోడ్ రిలే అని కూడా అంటారు. సో ఇవి ఇంటర్నల్ గా కనెక్షన్ అయి ఉంటాయి. సో దీనికి కావాల్సింది ఇంకా 3 ఫేజ్ మోటార్ అన్నమాట. దీనికి 415 వోల్ట్స్. సో ఈ DVL స్టార్టర్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటమ్మా? లో కాస్ట్ అంటే ఈజీ కన్స్ట్రక్షన్, సింపుల్ కన్స్ట్రక్షన్ అన్నమాట. సో దీనివల్ల ఒక డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటి? హై కరెంట్ అనేది డ్రా చేస్తుంది. స్టార్టింగ్ టార్క్ మాత్రం ఎక్కువగా ఉంటది, అది అడ్వాంటేజ్ అన్నమాట. స్టార్టింగ్ టార్క్ అనేది హైగా ఉంటది కాబట్టి అది అడ్వాంటేజెస్. సో డిసడ్వాంటేజెస్ ఏంటంటే కరెంట్ కూడా ఎక్కువగా డ్రా చేసుకుంటది కాబట్టి అది డిసడ్వాంటేజ్ కింద వస్తుంది. సో దీనికి మనం 3 పోల్ MCB తీసుకుంటాం. సో ఈ సప్లై అనేది మెయిన్ నుంచి తీసుకొని 3 పోల్ MCBకి ఆల్రెడీ మనం కనెక్ట్ చేసుకున్నాం. సో దీని నుంచి మళ్ళీ కనెక్షన్ తీసుకొని ఇక్కడ OLR కి అయితే కాంటాక్ట్ ఇచ్చాం. ఈ OLR నుంచి కాంటాక్ట్ కి ఇంటర్నల్ గా మనకి ఆల్రెడీ కాంటాక్ట్ ఉంటాయి. దీంట్లో నుంచి 1 2 3 4 5 6 అనేవి ఇంటర్నల్ కాంటాక్ట్స్ ఉంటాయి. ఈ కాంటాక్టర్ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఇది కాంటాక్టర్ లోపల కాంటాక్ట్ అయి ఉంటుంది. దేనికి? OLR కి. కాంటాక్టర్ నుంచి OLR కాంటాక్ట్ ఉంటుంది. సో ఈ OLR ని సెకండ్ పాయింట్స్ ని తీసుకొని మనం 3 ఫేజ్ మోటార్ కి అయితే కనెక్షన్ ఇచ్చుకోండి. ఇది 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్. ఓకేనా? మోటార్ ఆన్ చేయమ్మా. ఆ సప్లై ఏమన్నా సప్లై ఆన్ చేయి. సో సప్లై ఆన్ చేసుకున్నారు కదా, ఇక్కడ మనం MCB తీసుకున్నాం. MCB ఆన్ చేసా. సో MCB వల్ల యూజ్ ఏంటంటే మనం ఏమైనా షార్ట్స్ ఓవర్లోడ్ వచ్చింది అనుకో, షార్ట్ సర్క్యూట్ అయినా సరే ట్రిప్ అయిపోతుంది ఆటోమేటిక్. అంటే ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. DVL స్టార్టర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది ఎప్పుడు? షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు గానీ. ఓకేనా? మనం ఏదైనా నువ్వు రాంగ్ కనెక్షన్ ఇచ్చావనుకోండి, అలాంటప్పుడు కూడా దీన్ని కాంటాక్ట్ చేస్తుంది అనమాట. అంటే దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇది MCB వల్ల దీనికి ప్రొటెక్షన్. సో మోటార్ ప్రొటెక్షన్ ఏంటి? ఇక్కడ కాంటాక్టర్ అనమాట. ఈ కాంటాక్టర్ వల్ల ఏమవుతుందంటే ఓవర్లోడ్ వచ్చినా సరే మోటార్ బర్న్ అవ్వదు. దానివల్ల కాంటాక్టర్ వల్ల మోటార్ బర్న్ అవ్వకుండా ఈ కాంటాక్ట్ అనేది మోటార్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను పుష్ బటన్ ఆన్ చేస్తాను చూడండి. చూసారు, ఈ కాంటాక్ట్ అని దీనికి కాంటాక్ట్ అయ్యింది, ఈ కిందన కూడా దీనికి కాంటాక్ట్ అయ్యింది. సో ఇప్పుడు మనం ఇది క్లోజ్డ్ సర్క్యూట్ అనమాట. ఈ క్లోజ్డ్ సర్క్యూట్ లో మనం ఏం చేసాము? ఆల్రెడీ పవర్ ఆన్ చేసాం. సో కాంటాక్ట్ అనేది క్లోజ్ అయ్యి సర్క్యూట్ అనేది ఆన్ అయ్యింది కాబట్టి మోటార్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు నేను ఆఫ్ బటన్ నొక్కుతాను చూడండి. సో ఆఫ్ బటన్ నొక్కనే పవర్ అనేది లాస్ అయిపోయింది. సో పవర్ ఎప్పుడైతే లాస్ అయిందో మోటార్ అనేది స్టాప్ అయిపోతుంది. అంటే దీంట్లో ఓపెన్ సర్క్యూట్ అనమాట. సో ఓపెన్ సర్క్యూట్ లో మనకి ఎప్పుడు కూడా కరెంట్ ఫ్లో అవ్వదు. క్లోజ్డ్ సర్క్యూట్ లో మాత్రమే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. ఇది DVL స్టార్టర్ ప్రాక్టికల్.